నమస్కారం. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి అనగానే మనకి కళ్ళ ముందు అందరికీ సామాన్యంగా మెదిలే అంశం ఒక అన్నకి చెల్లెలు రాఖీ కట్టడం, బొట్టు పెట్టడం, మిఠాయి తీపి తినిపించడం. అన్న తన స్తోమత రీత్యా, తన స్థాయి రీత్యా ఎంత ఇస్తే ఆ బహుమానం ధన రూపేణ కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు తీసుకోవడం అన్నది లోక వ్యవహారంలో ప్రాపంచికంగా మనకు అందరికీ తెలిసిన విషయం. అయితే దీనికి ఆధ్యాత్మిక పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. అది మరుగున పడిపోతుంది. అది ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. రాఖీ పూర్ణిమ అనేది అసలు ఈ రాఖీ అన్న పదమే మన ప్రాంతానికి సంబంధించింది కాదు. అది ఈ మధ్యకాలంలో, ఈ నవీన కాలంలో, ఆధునిక యుగంలో మనం చెప్పుకుంటున్నది. రాఖీ పూర్ణిమ అనగానే దాన్ని జంఝాల పౌర్ణమి అంటారు. కొన్ని ప్రాంతాల్లో నార్లీ పూర్ణిమ అంటారు. అది కూడా ఆధ్యాత్మికపరమైనదే. వరుణదేవుడు పూజ చేసి సముద్రపు ఒడ్డున వరుణదేవుడికి పూజించి అతనికి నారికేళాలు సమర్పిస్తారు. బొంబాయి ఆ ప్రాంతాల్లో అందుకు నార్లీ పూర్ణిమ అంటారు, లేదా నారికేళ పూర్ణిమ. అదేవిధంగా శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేస్తారంటే తమ జీర్ణించిన యజ్ఞోపవీతాన్ని విసర్జించి నవీన యజ్ఞోపవీతాన్ని ధారణ చేస్తారు. ఈ 3 వర్ణాల వారు బ్రహ్మక్షత్రియ వైశ్యులు ముగ్గురును. కాబట్టి అది ఒక ఉపాకర్మకి సంబంధించిన విధానం. వీటన్నిటినీ పక్కన పెడితే మన శాస్త్రరీత్యా అసలు ఈ రక్షాబంధనం అనేది అన్నకి చెల్లెలు కట్టడం అన్నది కాదు, భార్యకి భర్త కట్టడం అనే విధానమే మన శాస్త్రం బోధిస్తుంది. శాస్త్రం లోతులకు వెళ్ళి మనం పరిశీలిస్తే మనకు ఒక కథ వ్యాప్తిలో ఉంది. అంటే ఒక గాథ పురాణ కాలం నుండి ఉంది. అది ఏమిటంటే, ధర్మరాజు ఒకనాడు కృష్ణుని అడిగాడు, కృష్ణ, రాజ్యమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా సంపదలతో తులతూగాలి అంటే ఏం చెయ్యాలి అని. దానికి శ్రీకృష్ణుడు రక్షాబంధన విధానాన్ని ఉపదేశించాడు. ఆ విషయం ప్రస్తావిస్తూ దేవాసుర సంగ్రామం అప్పుడు ఇంద్రాణి ఇంద్రుడికి రక్షాబంధనం కట్టింది అని కూడా కృష్ణుడు చెప్పాడు. నాటి నుండి కూడా భార్య భర్తకి రక్ష కట్టడం అనే సాంప్రదాయం మనకు వచ్చింది. సరే, ఇటీవల కాలంలో అంటే కొన్ని శతాబ్దాల పూర్వం ఒక మహమ్మదీయ రాజు నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక రాజపుత్రి మరొక రాజపుత్రుడికి రక్షాబంధనం పంపి అతని సాయం అర్థించింది అనే ఒక చారిత్రాత్మక సంఘటన కూడా మనకి వెలుగులోకి వచ్చింది. కాబట్టి యాతావాత ఈ రక్షాబంధన విధానం ఏమిటంటే పరస్పరం రక్ష కట్టుకొని ఒకరి రక్ష ఒకరు కాంక్షించడం అనేది. దీన్ని ఇలా పెడితే ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రావణ పూర్ణిమ అనేది హయగ్రీవ జయంతి. ఈ విషయంలో మనకి 2 కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి, హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవిని ప్రసన్నం చేసుకుని మరణం లేకుండా వరం అడిగాడు. అలా ఇవ్వడం కుదరదు కాబట్టి ఆమె ఏం చెప్పింది, నీకు అలా వరం ఇవ్వడం కుదరదు కాబట్టి నువ్వు హయగ్రీవుడి చేతిలోనే, అంటే నీలాగే ఎవరికైతే గుర్రపు ముఖం ఉంటుందో అతడి చేతిలోనే నువ్వు మరణాన్ని పొందుతావు అని ఒక వరాన్ని ప్రసాదించింది. ఆ వరబలంతో అతడు కన్ను మిన్ను కానకుండా మొత్తం అన్ని లోకాలని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పుడు విష్ణువుని ప్రార్థించడానికి వెళ్ళారు. ఆ సమయంలో విష్ణువు ఏదో ఒక గొప్ప యుద్ధం చేసి అలిసిపోయి ఇలా ఎక్కుపెట్టిన బాణం మీదే తల ఆనించుకొని నిద్రపోతున్నాడు. అలాంటి పరిస్థితిలోనూ విష్ణువుని నిద్ర లేపడానికి ఎవరికీ ధైర్యం చాలక శివుణ్ణి ప్రార్థించారు. వెంటనే శివుడు ఒక ఉపాయాన్ని చెప్పాడు. ఆ వింటి నారి ఏదైతే ఉందో దాన్ని తెంపేస్తే ఆ అదురుపాటికి విష్ణువు తల కదిలి అతను లేస్తాడు అని ఒక ఆలోచన చెప్పాడు. వెంటనే వమ్రి అనే కీటకాన్ని పురిగొల్పి ఆ వింటి నారి కొరికేలా చేశారు. దాంతో బాణం ఎక్కుపెట్టి ఉందేమో నేరుగా అది విష్ణువు తలని ఛేదించుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తారు, విష్ణువుకి శిరస్సు లేదు, ఎక్కడ గాలించినా దొరకలేదు. వెంటనే ఒక హయాన్ని తీసుకొచ్చి, ఒక హయముఖాన్ని, అంటే విఘ్నేశ్వరుడికి ఏ విధంగానైతే గజముఖాన్ని తెచ్చి ప్రాణప్రతిష్ఠ పునః చేశారో అదేవిధంగా ఒక గుర్రపు ముఖాన్ని తీసుకొచ్చి విష్ణువుకి మళ్ళీ ప్రాణం పోయడం జరిగింది. దాంతో విష్ణువు హయగ్రీవుడిగా జన్మించాడు. హయగ్రీవుడిగా జన్మించిన ఆ రోజే శ్రావణ పూర్ణిమ. కాబట్టి ఆనాటి నుండి కూడా ఈ శ్రావణ పూర్ణిమని హయగ్రీవ జయంతిగా అందరూ జరుపుకుంటున్నారు. సరే, ఆ హయగ్రీవ రూపంలో వెళ్ళడం, ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడిని విష్ణువు సంహరించడం అనేది జరిగిపోయింది. ఇది ఒక గాథ. అయితే రెండో గాథ ఏమిటి అంటే, సృష్టి ఆదిలో విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కాంచి ముందుగా సృష్టికి సంకల్పం చెప్పుకొని సృష్టి చేద్దాము అనే సంకల్పాన్ని బలపరుచుకొని ముందుగా నాభి నుండి కమలాన్ని, అక్కడి నుంచి బ్రహ్మని కల్పించాడు. బ్రహ్మ వెంటనే సృష్టికి పూనుకిన ముందు దానికి ఆది అయిన వేదాల్ని సృజించాడు, వేదాల్ని పట్టుకున్నాడు.
ఇంకా సృష్టి మొదలు పెడదాము అనేంతలో మధుకైటబులు అనే రాక్షసులు ఆ వేదాలని పట్టుకుని దొంగిలించి పారిపోయారు. వేదాలు లేవు, నేనెలా సృష్టి చేస్తాను అని బ్రహ్మ మొరపెట్టుకోవడంతో ఈ విష్ణువు హయగ్రీవ అవతారంలో, హయగ్రీవ రూపంతో పాతాళంలోకి వెళ్ళి ఆ మధుకైటబులు ఎక్కడున్నారా అని వెతుకుతూ ఒక ఓంకారాన్ని, ఒక ప్రణవాన్ని, నాదాన్ని చేశాడు, ఒక ప్రణవ నాదాన్ని వెలువరించాడు. ఈ ప్రణవం ఎక్కడి నుంచి వస్తోందా అని మధుకైటబులు వెతుక్కుంటూ వచ్చేసరికి విష్ణు వెంటనే వాళ్ళు ఎక్కడ వేదాలు దాచిపెట్టారో ఆ స్థలానికి వెళ్ళి ఆ వేదాలు పట్టుకొచ్చి బ్రహ్మకి ఇచ్చేశారు. దాంతో మళ్ళీ ఈ మధుకైటబులు ఈ జరిగిన విషయాన్ని తెలుసుకొని విష్ణువుతో పోరాడడం, వాళ్ళిద్దరూ సంహరింపబడ్డం అనే విషయం జరిగిపోయింది. అక్కడి నుంచి ఈ హయగ్రీవుడు, ఆ హయగ్రీవుడు అవతారం ఎత్తిన రోజు శ్రావణ పూర్ణిమ కాకపోయినా మనకి ముందు గాథలో శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవుడిని సంహరించడం కోసం హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణువుని శ్రావణ పూర్ణిమ నాడు జన్మించాడు కాబట్టి ఆ కథలో ఆ అంశాన్ని, వేదాల్ని పునః తీసుకొచ్చి బ్రహ్మకి అందించాడు కాబట్టి వేద విద్యకి ఒక అధిపతిగా, అధిష్టాన దేవతగా హయగ్రీవుని, ఈ రెండు అంశాలని కలిపి మన వాళ్ళు శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి జరిపి హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే వేద విద్య పట్టుకోగలుగుతారు, వేద విద్య సమపాళ్లలో సముపార్జించగలుగుతారు అనే ఒక విషయం వ్యాప్తిలోకి వచ్చి ఏ విద్య అయినా కూడా దాన్ని వేదం ఎంత శ్రద్ధతో అయితే నేర్చుకున్నారో అలాగే నేర్చుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా పిల్లలు ఈ హయగ్రీవ జయంతి నాడు, అంటే శ్రావణ పూర్ణిమ నాడు, ఇంకా చెప్పాలంటే మీ భాషలో రాఖీ పూర్ణిమ నాడు హయగ్రీవుణ్ణి ఉపాసించి, అంటే ప్రార్థించి పూజించి మీ చదువులు ఆరంభిస్తే లేదా అతన్ని పూజించడం ద్వారా మరింత ఉన్నతంగా, మరింత చక్కగా మీ చదువుని కొనసాగించగలుగుతారు. నాటి నుండి ఈ ఉపాకర్మ జరిగాక, అంటే యజ్ఞోపవీత ధారణ మళ్ళా జరిగాక, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాక మళ్ళీ వేద విద్యని అభ్యసించడం ప్రారంభించడం, హయగ్రీవ జయంతి ఆ సన్నివేశంలో జరుపుకోవడం అనేది మనకి అనాది కాలంగా శాస్త్రరీత్యా వస్తున్న ఒక సాంప్రదాయం. నమస్కారం.